అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పార్టీలు మరి వైఎస్ఆర్సీపీ తప్ప మిగతా పార్టీలన్నీ మరి పొత్తుతో మరి ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ సింగిల్గా వస్తుంది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు ఎంతవరకు ఉంటాయి, నిజంగా ఈ పొత్తుల్లో ఓట్ షేరింగ్ అవుతుందా లేదా అనే అంశం మీద మనతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కమలారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రయత్నం చేద్దాం. నమస్కారం కమలారెడ్డి గారు. నమస్తే అండి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. పెద్ద ఎత్తున మరి పార్టీలు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి. నిజంగా టీడీపీ, బీజేపీ మరి జనసేన పొత్తులు వెళ్తున్నాయి. ఈ పొత్తులు ఎంతవరకు పనిచేస్తాయనుకుంటున్నారు? అసలు ఏంటి పరిస్థితి, ఏంటి వీటి పరిస్థితి ఏంటి? వీళ్ళు ముగ్గురు పొత్తులు చిత్తపోతున్నాయి. దారుణంగా వీళ్ళు ఓడిపోబోతున్నారు. ఏది పొత్తులు పెట్టుకున్నా కూడా పొత్తులు పెట్టుకున్నందువల్లే వాళ్ళు ఓడిపోబోతున్నారు. పొత్తులు పెట్టుకున్నందువల్ల అందువల్లే ఓడిపోతున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో సాధిద్దామని చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చుకుని వీళ్ళని తీసుకొచ్చుకొని చేస్తున్నారు. కానీ ఈ పొత్తులు చిత్తయి వాళ్ళు దారుణంగా ఓడిపోబోతున్నారు. పొత్తులు చిత్తవుతున్నాయి, దారుణంగా పార్టీ. టైటిల్ బాగుంది, మీరు చెప్పింది బాగుంది, కరెక్టే. ఇప్పుడు ఒక యుద్ధం వ్యూహానికి సంబంధించి చూస్తే ఏదైనా ఒక బలమైన పార్టీలుగా ఉండాలంటే చిన్న చిన్న రాజ్యాలను కలుపుకొని యుద్ధానికి వస్తాయి. అదే యుద్ధతంత్రం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నారు. పొత్తులు మరి చిత్తవుతాయని మీరు ఎలా చెప్పగలరు? ఎందుకంటే వాళ్ళే ఓడించుకుంటారు. తెలుగుదేశం వాళ్ళని వీళ్ళు నమ్మరు, జనసేన వాళ్ళు నమ్మరు, జనసేనని తెలుగుదేశం వాళ్ళు నమ్మరు, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ నమ్మడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నమ్మడు. కానీ స్నేహితులు అంటారు పైకి. మరి అదే రాజకీయం అంటే అదే ఒకరినొకరు ఓడించుకోవడమే రాజకీయం అనమాట. చంద్రబాబు ఏనాడు ఎవరిని నమ్మడు. పవన్ కళ్యాణ్ దారుణంగా చంద్రబాబు చేతిలో ఓడిపోబోతున్నాడు. దారుణంగా అంటే దారుణంగా ఓడిపోబోతున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలోనే. నిజంగా కమలారెడ్డి గారు చాలా బాగా చెప్తున్నారు. అసలు నిజంగా దీని వెనకున్న వ్యూహం ఏంటి? ఎలాగా చంద్రబాబు ఎలా పవన్ కళ్యాణ్ ఓడిస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబుని ఫస్ట్ నుంచి చూస్తున్నాం మనం. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం? ఎప్పటి నుంచి? మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన ఎవరినన్నా కానీ ఎదగనివ్వలేదు, ఎవరినన్నా పార్టీలో ముందుకు పోనివ్వలేదు. ఆయన ఫ్యామిలీ తప్పక ఎవరిని ముందుకు పోనీలేదు. అదే ఉదాహరణ. పవన్ కళ్యాణ్ బలిగా పోతున్నాడు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు చేతిలో పవన్ కళ్యాణ్ బలిగా పోతాడు. దారుణంగా ఓడిపోబోతున్నాడు. వాళ్ళే ఓడించుకుంటారు. అది కానీ వీళ్ళు చెప్తున్నారు 2014లో ఏదైతే ఉందో తమ పొత్తులు ఈసారి మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్లోని కూడా ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి. అంటే మీరు 2014ని ఉదాహరణగా తీసుకోరా? మీరు 2014లో జరిగేది ఇప్పుడు జరగదు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. 2014లో అప్పుడు ఏదో అమాయకంగా చంద్రబాబు మాటలకు మోసపోయారు ప్రజలు. ఇప్పుడు అట్లా మోసపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు, ఇంటింటికి నవరత్నాల ద్వారా వెళ్ళారు. ప్రతిదీ కూడా ఒక ఎయిర్పోర్ట్ లేని మామూలుగా మెడికల్ కాలేజీలు ఏంటి, పోర్టులు ఏంటి, అన్నీ కూడా నవరత్నాలు అన్ని ప్రతిదీ కూడా పేదవాడు, బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా న్యాయం చేశారు. అవన్నీ చూస్తున్నారు ప్రజలు. చంద్రబాబు ఏం చేశాడు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు చూస్తున్నారు. అలా జరగదు ఇప్పుడు. అదంతా వ్యతిరేకంగా జరగబోతుంది. అయితే ఎక్కడ ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి. చిలకలూరుపేట వద్ద గల ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ప్రజాగళం దానికి పేరు పెట్టారు. చాలా సక్సెస్ అయిపోయిందని కూడా మరి ఈ పొత్తుల్లో ఉన్నటువంటి పార్టీలు చెప్తున్న పరిస్థితి. అవన్నీ చూస్తానే ఉన్నాగా మనం. వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అబద్ధాలు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అబద్ధాలు పుట్ట. ఏంటంటే చూసాం మోదీ గారికి కూడా ఆయన వచ్చారు కానీ ఆయన మొహంలో ఏమి ఇది లేదు. వాళ్ళు ఏదో రమ్మన్నారు, నేను వచ్చి కూర్చున్నానన్న ఆయన ఫీలింగ్ అందరికీ తెలిసిపోతుంది. అక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, ఎంత ప్రజలు వచ్చారు, అందరు చూస్తా ఉన్నారు. ఏంటంటే ఆయన పాపం ఏంటంటే వాళ్ళ కళ్ళని దులపడానికి వచ్చారు. ఆయనకు కూడా ఈ పొత్తులు కూడా ఇష్టం లేదు, మోదీ గారికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు దుర్మార్గులని వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒకసారి చూశారు, ఎప్పటి నుంచో చూస్తున్నారు. మోదీ గారు కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటే కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా తెలుసు. ఆయనకు కూడా ఇష్టం లేదు. ఏంటంటే పక్కన కొంతమంది వల్ల ఆయన కూడా ఇక తలప తప్పలేదు అనమాట. కానీ కమలారెడ్డి గారు, మీరు ఒకసారి ప్రజాకాలాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే మోడీ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, మంత్రులు అవినీతితో పోటీ పడుతున్నారని కూడా చెప్తారు. ఆ విషయాన్ని మీరు గుర్తించరా?
అది కూడా చెప్పట్లా, అది కూడా మొక్కుబడిగా చెప్పమంటే చెప్పించినట్టు మాట్లాడారు. ఆయన మనస్ఫూర్తిగా ఆయన చెప్పలేదు, మనస్ఫూర్తిగా వచ్చిన మాటలు కాదు. మనందరం చూస్తున్నాం, గమనిస్తున్నాం కూడా, మనకు తెలిసిపోతుంది కదా ఆయన ఫేస్ లో ఎంత ఇది ఉందనేది. ఆయన వచ్చి కూర్చున్నప్పుడు కానీ, ఆయన మాట్లాడేటప్పుడు కానీ, ఆయన ఎవరో మాట్లాడిపిస్తే రాసిస్తే మాట్లాడినట్టుందిగా, ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడిన మాటలు కాదు అవి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఆయన్ని, మా సీఎం గారు కానీ మేము కానీ ఎప్పుడు విమర్శించలేదు కూడా, మేము ఆయనకి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కానీ మోడీని మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన చాలా సహజంగా ప్రసంగిస్తారు, చాలా డీప్గా డెప్త్గా వెళ్ళి ప్రసంగిస్తుంటారు. అక్కడ ఏం జరుగుతుందని కూడా చాలా విశ్లేషణ చేసే పరిస్థితి చాలా రాజకీయ నాయకులు చాలా ఉద్దండు అనుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్న రీతిలో మీ పార్టీని ఎందుకు ప్రశ్నించలేకపోయారు, ఎందుకు విమర్శించలేకపోయారు అనుకుంటున్నారు? ఎందుకంటే మా పార్టీ అందరికీ న్యాయం చేసే పార్టీ కాబట్టి. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, ప్రతి ఒక్క మామూలుగా క్యాస్ట్ ఫీలింగ్ లేదు మా సీఎం గారికి. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉంది. అందరూ వాళ్ళు వీళ్ళని లేకుండా అందరినీ కలుపుకొని పోయి అందరికీ న్యాయం చేస్తున్నారు కాబట్టి కులమత భేదాలు లేవు. ముందు ఏంటంటే ఆయన కులమత భేదాలు లేవు. చంద్రబాబు నాయుడుకి ఏంటంటే వాళ్ళ వర్గానికి ఒక్క వర్గానికే చేసుకుంటారు. ఆయన వర్గానికి ఒక 10 మందికి చూస్తే, మనం కరెక్ట్గా చూస్తే ఒక 10 మంది చేసుకుంటారు. రామోజీరావు, TV5, ఆంధ్రజ్యోతి అలా చూసుకుంటే అలాంటి వాళ్ళకి ఒక 10 మందిని మనం ఏళ్ల మీద లెక్క పెట్టి చెప్పొచ్చు. ఇట్లా ఆయన కాదు, సీఎం గారు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ సీఎం గారు అలా కాదు. అందరూ బాగుండాలి, పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు బాగుండాలి, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు. అందుకని మమ్మల్ని విమర్శించలేకపోయారు. మోదీ గారు మా సీఎం గారిని ఎందుకు విమర్శించలేదంటే ఆయన అందరికీ న్యాయం చేస్తున్నారు, ఆయన తెలిసి చూస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రస్తావన అయితే వస్తుంది, ఏదైతే పొత్తుల్లో ఈసారి మా ప్రభుత్వం రాబోతుంది, ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది, డబుల్ ఇంజన్ సర్కారు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుందని కూడా మరి మోడీ స్వయంగా అన్నారు. అది చెప్పట్లే, ఆయన మనస్ఫూర్తిగా అన్న మాటలు కాదు. ఆయనకు కూడా తెలుసు ఎవరు రాబోతున్నారు, ఎవరు గెలవబోతున్నారు, రేపు ఎన్ని సీట్లతో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతాను లేదు, ఎన్డీఏ జెండా ఎగురుతుందని కూడా లేదు. ఆయన అన్నారంటే ఆయన చెప్పట్లేదు, అది అలా చెప్పించిన మాటలే కానీ, చదివించిన మాటలే కానీ ఆయనకు తెలుసు ఎవరు గెలవబోతున్నారు, ఎవరు మంచి పనులు చేసేవాళ్ళు, ఎవరు అందరినీ కలుపుకొని పోయి మనస్తత్వం గల్లోళ్ళు అని చెప్పి ఆయన మోదీ గారికి కూడా తెలుసు. అది చెప్పించిన మాటలు ఏంటంటే రాసి ఇచ్చారు ఆయన, తప్పక అది చదివి వెళ్ళారు ఆయన. ఓకే, వైఎస్ఆర్ ఘాటు ఇడుపులపాయ సాక్షిగా ఒకే పర్యాయం 175కు 175 ప్రకటించారు. మరి కొద్ది రోజుల్లోనే బస్సు యాత్ర కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఎన్నికల వ్యూహం, కానీ ఎన్నికల్లో ప్రజల స్పందన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కమలా గారు? బాగుంటుందండి, 100కి 100% బాగుంటుంది. ఎందుకంటే అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఎప్పటికీ కూడా కరోనా అప్పటి నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన మాటలను నిలబెట్టుకున్నారు. ఆయన పాదయాత్రలు చేసినవన్నీ కూడా నిలబెట్టుకున్నారు, చెప్పని కూడా చేస్తా పోయారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అందువల్ల బస్సు యాత్ర కూడా రేపు సక్సెస్. కానీ ప్రతిపక్షాలు అంటున్నాయి కనీసం ఈసారి 2020 ఎన్నికల ఫలితాల తర్వాత చూసుకుంటే వైసీపీకి నిజంగా 23 వస్తాయా, లేకపోతే 13 వస్తాయా, అసలు 3 వస్తాయా అని ఒక చర్చ జరుగుతుంది. ఎన్ని ఒట్టి మాటలండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు, టీడీపీ జనసేన వాళ్ళకి తెలుసు, మోదీ గారికి కూడా తెలుసు. ఎందుకంటే అందరి మనసుల్లో ఎట్లా నిలబడిపోయారు. ఎందుకంటే అందరికి మంచి మేలు చేసే మనస్తత్వం అయింది, ప్రతి ఒక్కరికి కూడా మంచి చేశారు, అందరు కూడా లబ్ధి పొందారు. మేము కూడా వెళ్ళినప్పుడు గడపకి వెళ్ళినప్పుడు కూడా అమ్మ మేము కంపల్సరీగా మేము అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, ఇప్పటికి కూడా చెప్తున్నారు. అది ఉంది ప్రజల్లో, అందరిలో కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే గాంభీరానికి ఏంటంటే మనం ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం ఇవి కూడా. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎలా మెంటాలిటీ అంటే అది ఏమి లేకపోయినా అది ఉంది అక్కడ నేను చూపించుకున్న మనస్తత్వం మా ప్రజల్లో మట్టుకి సీఎం గారి మీదనే మంచి అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళు ఒట్టి మాటలు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయ్యి, వాళ్ళకి ఒట్టి మాటలు అలవాటు కాబట్టి మనం అవన్నీ పట్టించుకునేది లేదు. కానీ దేశ రాజకీయాల్లో ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. దాదాపుగా మరి 50% పైన బీసీలకు, ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాస్కి ఆయన ఫస్ట్ నుంచి అంటున్నారు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని అంటున్నారు. ఈ క్లాస్కి, ఈ వర్గానికి సంబంధించి దాదాపు 50% న్యాయం చేశారు, సీట్లు కేటాయించడం కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగా బీసీ కార్డు మరి వైఎస్ఆర్సీపీకి పనిచేస్తుంది అనుకుంటున్నారా? కంపల్సరీగా అండి, కంపల్సరీగా బీసీలు
అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు. బీసీలకు కూడా న్యాయం చేశారు. ఒక బీసీలు ఏంటి, ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరికి కూడా ఆయన న్యాయం చేశారు. ఆయన అన్ని ఎవరు అనుకునే ఇది లేకుండా ఆయన చేశారు. ఇప్పటి వరకు కూడా ఏ సీఎం ఏ సీఎం కూడా ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సాహసం చేయలేదు. ఇన్ని సీట్లు కూడా కేటాయించలేదు. కానీ ఆ వర్గాల నుంచి వైసీపీకి కానీ జనసేన మన జగన్మోహన్ రెడ్డికి కానీ మద్దతు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? 100% అండి. అందరూ మద్దతు ఇస్తారు. ఎందుకంటే సీఎం గారు అందరికీ న్యాయం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేశారు. అందరూ కూడా ఆయన మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు. ఏంటంటే వెనక చెప్పుకుంటే మనం విన్నాం కానీ రామరాజ్యం అంటారు కదా, అప్పుడు కూడా లేదు ఇంత రామరాజ్యం అంటే అప్పుడు ఏదో మనం చెప్పుకుంటూ విన్నాం కానీ ఇప్పుడు అన్ని పథకాలతోటి ఇప్పుడు రామరాజ్యం నడుస్తుంది. ఇప్పుడు అంటే జగన్ రాజ్యం నడుస్తుందని చెప్పుకుంటారు. లేదండి, రామరాజ్యమేనండి. అందరు చెప్తున్నారు కదా, అన్ని ఇది మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు చెప్పుకోవడం కదా, మనం చూస్తున్నాం అన్ని పథకాలు ప్రతి ఒక్కటి ఇంటింటికి ప్రతి ఒక్కరు లబ్ధి పొందనోళ్ళు లేరు. ఇది రామరాజ్యం నడుస్తుంది 100%. కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు పథకాలు ఇంటింటికి చేరుతున్నాయి అన్నారు, ఈ పథకాలు తీసుకున్న వాళ్ళే చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఈసారి ఆ పథకాల లబ్ధిదారులే ఓట్లు వేయరని కూడా ఒక మాట అయితే పడుతుంది. అది వాళ్ళ వర్గం వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే వాళ్ళ వర్గం వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, కానీ తీసుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళే వాళ్ళ వర్గం చంద్రబాబు నాయుడు వర్గం వాళ్ళు మట్టుకే అలా తీసుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారంటే మేము ఇది చేస్తాం. కానీ అందరూ కూడా లేరు, ఒకళ్ళిద్దరు ఉన్నారని మేము. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, అందరికీ అర్హత ఉంటే కంపల్సరీగా మరి పథకాలు వెళ్తాయి అన్నారు. కానీ అందరికి పథకాలు ఇచ్చారు మీరు, కానీ తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికి కూడా మారలేదు. తెలుగుదేశం వాళ్ళు అలానే ఉన్నారు, పథకాలు తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇది ఎందువల్ల అంటారు? అది వాళ్ళ కర్మ. ఇప్పుడు టీడీపీ వాళ్ళ కర్మ అది. ఎందుకంటే ఎలా అనుకుంటారు కర్మని? వాళ్ళు ఇప్పుడు వాళ్ళలో మీరు మార్పు తీసుకురాలేకపోయారు కదా, పథకాలు ఇచ్చి కూడా అంటే మారిన వాళ్ళకి కర్మ. మారారు, చాలా మట్టికి మారారు. మనకి ఇప్పుడు ఇక్కడ ఈ తాడేపల్లిలో ఉన్నారు కొంతమంది మాకు దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా మార్పు వచ్చింది. మాకు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. మార్పు వచ్చింది. మార్పు వచ్చింది. ఎంతవరకు వచ్చిందంటారు మీకు తెలిసి? వచ్చింది మార్పు అయితే తెలుగుదేశంలో ఎంతవరకని మేము చెప్పలేదు, మార్పు అయితే వచ్చింది. బాగుందని అంటున్నారా? బాగుంది. మేము మా కులం కూడా చూడకుండా మాకు ఆయన అన్ని పథకాలు మేము లబ్ధి పొందుతున్నామమ్మా అని మాట్లాడతారు. మార్పు అయితే వచ్చింది. ఎంత మార్పు అని మేము చెప్పలేము. మారిన వాళ్ళది వాళ్ళ కర్మ. మార్పు అయితే తీసుకొచ్చారు. మార్పు అయితే కంపల్సరీగా వచ్చింది. ఈ మార్పు ఓట్లుగా మారే అవకాశం ఉందా? కంపల్సరీగా వచ్చింది. వేస్తారు కూడా, రేపు ఓట్లు కూడా వేస్తారు, తీసుకున్న వాళ్ళు వేస్తారు. ఇంకా అక్కడక్కడ ఉండేవాళ్ళు అయితే వాళ్ళ కర్మ. ఎందుకంటే వాళ్ళు మారకపోతే ఇప్పుడేం తెలుసుకొని మారాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ముందు కులాలు మతాలు చూడకుండా అందరూ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పథకాలు వేస్తున్నారు. అర్హతే ప్రాతిపదిక అంతే ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా మారాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరు మంచి చేస్తున్నారు, మంచి చేసే వాళ్ళని మనం ఫాలో అవ్వాలి, వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకోవాలని వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఓకే, కమలారెడ్డి గారు 2019లో ఏదైతే నవరత్నాలతో వచ్చారు మీరు, దాదాపు 151 సీట్లు గెలిచారు, మీ పార్టీ గెలిచింది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలకు వెళ్ళిపోతున్న తరుణంలో మీరేంటో అంటే మీ పార్టీ ఏం చేసింది, మీరు ఏ వాగ్దానం చేశారు, ఎంతవరకు నెరవేర్చారనేది కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. దాదాపు 99% మేనిఫెస్టో కానీ అమలు ఇచ్చిన హామీలను కానీ నెరవేర్చారని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది రేపు ఎన్నికలు? బాగుంటుందండి. 100% జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నారు. అది కన్ఫామ్గా రీచ్ అయ్యిద్ది. కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ కూడా మనం ఒకసారి కార్యకర్తలను అందరినీ చూసుకోవాలి. 100% సీఎం గారు మనం చెప్పినట్టుగా అది 175 వస్తాయి కూడా. కాబట్టి మనం ఇంకా వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళాలి. విజయం మీదే అంటారు? విజయం 100% మాది, మా సీఎం గారిది మాది. ఇది కమలారెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పొత్తులు కానీ పార్టీలు అయితే కలవన పార్టీలు చిత్తవుతున్న పొత్తులు అని కూడా చెప్తున్నారు. ఏదైతే పొత్తుల్లో వచ్చిన పార్టీలు చిత్తుగా పోతున్నాయి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోయబోతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్ అనే నేను అని త్వరలోనే అంటారని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది కమలారెడ్డి గారి విశ్లేషణ అని చెప్పుకోవచ్చు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి.